అలా ఫ్రెండ్స్ సరిపడ ఫ్రైడ్ మనకి బాగుండే రోజు మనకి కోళ్ళు బాతులు పక్షులు అమ్మాయికి వెళ్ళాల్సి వచ్చినాం ఫ్రెండ్స్ అది ఇప్పుడు కూడా అలా ఏం కోళ్ళు అన్నాయి టర్కీ కోళ్ళు ఇవి ఎలాగన్నాయి జత 1500 చూడండి ఫ్రెండ్స్ ఇది టర్కీ కోళ్ళు అని ఫ్రెండ్స్ ఆడవాయి మాకు ఆడవాయి మాకు కలిపి ఉన్నాయి అది ఒకటి రెండు గుడ్లు పెడతాయి అవి అది తీసుకెళ్ళిన తర్వాత ఎంత పెట్టిద్దాం ఇది తీసుకెళ్ళిన తర్వాత నిలబడుతుందా లేకపోతే మనకి వెంటనే పెట్టేస్తాయా చూసాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి టర్కీ కోళ్ళు ఫ్రెండ్స్ జత ఇస్తారు ఆడ మగ కలిపిస్తారు మనకి ఒక 5-6 నెలలు అనేది గుడ్లు పెడతా సిద్ధంగా ఉంటాయి జత వచ్చి 1500 ఫ్రెండ్స్ ఈ కోళ్ళు వచ్చి ఏం కోళ్ళు అన్నాయి ఈ టర్కీ కోళ్ళు చిన్నపిల్లలు ఫ్రెండ్స్ అది అనేది గుడ్డు పెడతానికి సిద్ధంగా ఉన్న కోళ్ళు ఇంతకుముందు మీరు చూసింది ఇవి వచ్చేసి చిన్నపిల్లలు ఎలాగన్నా జత ఈ జత 700 ఫ్రెండ్స్ చాలా చాలా చీప్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కావాలంటే బార్గెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఏదనేది మీకు ఏదైనా ఒక 150 అనేది అన్న తప్పుతారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మనం వచ్చేసి అన్న విజిట్ చేయాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఏ అంటున్నాయి సిరికి కోళ్ళు కడక్నాథ్ కోళ్ళు బాతులు ఇవి వచ్చేసి బాతులు ఫ్రెండ్స్ బాతులు సిరికి కోళ్ళు కడక్నాథ్ కోళ్ళు అని ఫ్రెండ్స్ అంటే 3 మిక్సింగ్ అయి ఉన్నాయి మనకి వేటి గాడికి మనం వచ్చి సెలెక్ట్ చేసుకుంటే అన్న సపరేట్గా అనేది పడితే జతలుగా ఇస్తాడు జత ఎలాగన్నా వేయాలి సార్ 400 వేయాలా సార్ 400 ఫ్రెండ్స్ మన వీటిలో అనేది మనం సెలెక్ట్ చేసుకునే టాలెంట్ అనేది ఉంటే మనకి ఏ కావాలన్నా సార్ అన్న వాళ్ళు చేసేసి చెప్తారు జత 400 రూపాయలు మాత్రమే ఇవన్నా ఈ గిరిరాజా కోళ్ళ ఫ్రెండ్స్ ఈ ఆడ మగ కలుపుకుంటే ఈ జతలకి ఇస్తారు ఎలాగన్నా జత ఈ జత 250 ఫ్రెండ్స్ వీటన్నిటికంటే ఇవే బాగా తక్కువ కానీ ఇవి బాగా మనకి 5-6 కేజీల దాకా కూడా బాగా సైజ్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ మనకి చికెన్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అని మనం పెట్టుకున్నామంటే ఖచ్చితంగా సంవత్సరం వచ్చేలోపు మనకి కూడా అయితే 5 కేజీల నుంచి 6 కేజీల తయారైపోతుంది ఏం కోళ్ళు అన్నాయి ఈ గిన్నె కోళ్ళు ఫ్రెండ్స్ ఇవి ఎలాగన్నా జత ఈ జత 400 ఫ్రెండ్స్ ఇవి అనేది మనకి ఇంటి దగ్గర పావులు కానీ తేళ్ళు కానీ లేకపోతే ఇంకేం రాకుండా మనం కాపాడుతుంది ఫ్రెండ్స్ ఇంటి దగ్గర మనం వదిలామంటే పురుగు కుట్టడానికి అనేది దగ్గర రాని ఫ్రెండ్స్ ఈ అరిచే అరుపులకి సౌండ్లు అనేది చుట్టుపక్కల ఉన్న ఎటువంటివి కూడా ఈ మన హానికరమించే జంతువులు అనేవి కూడా ఈ రావు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అందరూ కూడా మనం పాలకొల్లేరు రూట్లో ఈ అన్నం చూపిస్తాం ఫ్రెండ్స్ ఒకసారి ఈ అన్నం చూడండి ఫ్రెండ్స్ ఈ అన్నం అనేది ఇక్కడ పర్చేజ్ చేస్తాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు అందరూ కూడా అన్న దగ్గర వచ్చి బార్గెన్ చేసుకుని మనకైతే చెప్పిన రేటు మీద 10-20 తగ్గుతారు ఫ్రెండ్స్ ఉన్న రేటు కంపల్సరీగా అది మన వీడియో అనేది చాలా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు అందరూ కూడా కంపల్సరీగా అన్న స్టాల్ అనేది విజిట్ చేసి ప్రతి ఒక్కరు కూడా కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మన అన్నకి ఎవరైనా కుప్పం సార్ కుప్పం ఇక్కడ కాదు మన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం సార్ అక్కడి నుంచి వచ్చి మనకి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా మా ఇక్కడ ఎమ్మెల్యే గారు నర్సాపురం మండలం నిమ్మల రామారెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్నారు ఫ్రెండ్స్ మొత్తం అంతా మన పచ్చ అనేది అద్భుతంగా ఎదుర్కొన్నారు ప్రతి ఒక్కరు కూడా పార్టీ ఫీలింగ్స్ కానీ ఏది పెట్టుకోకుండా అన్న అనేది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి మనకి ఎక్కడ మన చుట్టుపక్కల ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ మన ఈ నరసాపురం కానీ పాలకొల్లు భీమవరం చుట్టుపక్కల ఇవన్నీ ఎక్కడ ఫ్రెండ్స్ అన్న దగ్గర మనకి కర్ణాటక నుంచి ఇట్లన్నింటి తీసుకొచ్చేసి మన ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఈ సంతృప్తి అనేది అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇక్కడ పర్చేజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని నేర్పుకుంటా చేస్తామని చెప్పి ఆలోచించకుండా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఆడుకుంటానికైనా చేయడానికైనా కానీ అలా ఇంటే కొనుక్కో వచ్చే వాటికి మనకి సైజు అనేది తయారైపోతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొని అన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆశిస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ విజువల్స్ అనేది అదే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ అంకుల్ వాళ్ళని పర్చేజ్ చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్ చూపించాను కొంటానికే అండి చూస్తున్నారా నచ్చితే కొంటారు అంతేనా కొనండి మళ్ళంటి వాళ్ళందరం కలిసి అన్న ఎక్కడి నుంచో కుప్ప నుంచి వచ్చారు కాబట్టి మనం ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసామనుకోండి అన్న ద్వారాగా వాళ్ళ ఏరియా వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వచ్చేసి ఇలా పర్చేజ్ చేస్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇవి వచ్చేసి జొన్న చూపించండి మన కోళ్ళకాయ మేస్తుంది మన ఇళ్ళకి అన్న ఖాళీగా వంటగా వదిలేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కడానికి కూడా ఆహారం నీళ్ళు అనేది ఖచ్చితంగా అందించిన తర్వాత మాత్రమే మనకు పర్చేజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కంపల్సరీ మనం తీసుకెళ్ళిన తర్వాత కూడా వాటిని పురుకోకుండా వదిలేయకుండా మనం వీటన్నిటి ఇలాగా మనం ఒక కేజీ 2 కేజీలు తీసుకుంటే మనకి ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు 20 రోజుల పాటు కూడా మీకు మనకనే కేజీ తీసుకెళ్తే సరిపోతాయి ఫ్రెండ్స్ వాడికి ఎంత ఆహారం సరే సాధ్యమైనంత వరకు కూడా మనకి చుట్టుపక్కల ఉండేటువంటి ఆ మొక్కల్ని ఆకుల్ని వాటిని తెచ్చి బతికేస్తాయి ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ మీరు మొక్కజొన్న పిండి జొన్నలు సజ్జలు రాగులు కూరలు మన నాటుకోళ్ళు అనేటువంటి ఎటువంటి అవి వాడతాము ఖచ్చితంగా అటువంటి ఫ్రెండ్స్ ఇవి కూడా ప్రతి ఒక్కటి కూడా వేసి వీటిని చక్కగా పనిచేస్తాను మీకు కూడా అద్భుతంగా చెప్తానండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మన పాలకొల్లు రూట్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే విజిట్ చేసి వీటిని పర్చేజ్ చేయండి సార్ ఏమైనా సార్ ఎంతో డబ్బు అనేది వేస్ట్ చేస్తాం ఇలాంటి ఆటలు పెంచితే
మనం కూడా ప్రకృతి ప్రసాదం జాతిని అర్థం చేద్దాం అనేది మనం నిర్వహించాలి. లేదంటే ఈ జాతరని కూడా ఇప్పుడే ప్రస్తుతానికి ఆ పూలు అనేది ఎవరు పెంచట్లేదండి. అలాంటిది ఈ అన్నవాళ్ళు మనకి ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి మనకి ఇవన్నింటినీ కూడా అందుబాటులో ఉంటాం సార్. అందుకని ప్రతి ఒక్కరు కూడా పాలకొల రూపంలోకి వెళ్ళి ప్రతి వాళ్ళు కూడా ఈ కాళ్ళ దగ్గర ఆగి పర్చేస్ చేయాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే అన్న ఎక్కడ దగ్గరగా మనకి 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసి ఇక్కడ పర్చేస్ చేస్తామంటే ఎక్కడ చేయాలి ప్రతి ఒక్కరు కూడా మనకి పశ్చిమ గోదావరి జిల్లా కానీ తూర్పు గోదావరి జిల్లా కానీ ఎక్కడైతే మనకి బాతులు అనేది పెరగడానికి చాలా అనుభవం ఉంటుందండి. పసుపు రంగులో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ ఖజానా బాతులు అవుతుంది. మనకు వాటర్ ఫెసిలిటీస్ అనేది మన సంవత్సరం పొడుగుతా కూడా మనకి వాటర్ అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడు చేసి మనకి వాటర్ ఉంటుంది కాబట్టి మనం పెంచుకుంటానికి మనకి బాతులు అనేది బాగా అనుకోండి ఫ్రెండ్. అదొకటి మనకి తుప్పలో రొట్ట ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఖజానా బాతులు పెంచుకుంటే మాత్రానికి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతపాటు గిన్నె కోళ్ళు కూడా చాలా బాగా పెరుగుతాయి. చూడండి మనకి పోరాడిన వాళ్ళు కర్రీ తోటలో తోపున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకి మాటి కోళ్ళు అనేది తీసుకెళ్ళినా లేకపోతే మామిడి తోటలో ఎత్తుగా ఉంటాయి కాబట్టి మనం వీటిలో ఏంటి కొనుక్కెళ్ళి తీసుకెళ్ళినా కూడా మనం అనేది రూపాయి ఖర్చు లేకుండా కంపల్సరీగా ఇటు పెద్దవాటిని చేయడానికి మనకి ఇప్పుడు మన అన్న దగ్గర మనం 400 కొన్నా 300 కొన్నా మనం సంవత్సరం నేపేసరికి మనం 1000, 1200, 1500 ఆ రేంజ్లో అమ్ముకుంటూ ఉంటుందండి. ఈ టర్కీ కోళ్ళు అయితే దాదాపుగా 20 నుంచి 25 గుడ్లు పడుతుంది స్టార్టింగ్లోనే. మీకు ప్రతిదీ కూడా మీరు పిల్లలుగా ఇంక్యుబేటర్ కానీ ఒకటి ఉండి ఇంక్యుబేటర్లో పిల్లలుగా చేసుకునే కెపాసిటీ కానీ మనకు ఉంటే ఖచ్చితంగా ఒక జత తీసుకెళ్ళారంటే మీకు 20 జతలు అనేది తయారవుతాయి ఫ్రెండ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన పాలకొల రూట్ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అన్న మనకి ఎంట్రన్స్లో మన పాలకొల ఎంట్రన్స్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అన్న తాళ్ళ దగ్గరికి వచ్చి ఆగి అన్నని విజిట్ చేసి అన్నది రేట్ చెప్పిన దాని మీద 10,000 తగ్గుతా సార్ చెప్పిన రేట్ ఏమంటుందో కాబట్టి బార్గెన్ చేసి మీరు అందరూ కొనాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. మన వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.